వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. మన బుడ్డోడికి టైం వచ్చిందండి. 15 ఏళ్ల వయసులో మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. 15 ఏళ్ల వయసులో మీరు ఏం పీకేర్రా అంటే దూడలకి గడ్డి కోసుకున్నాం, నిక్కర్లు వేసుకుని చెడ్డీలు వేసుకుని తిరిగాం, చెరువుల్లో ఈత కొట్టాం, అంతే తప్ప పెద్దగా పీకిందేం లేదు. 10వ తరగతి పరీక్షలు రాసేసి ఏ కాలేజీలో ఇంటర్ చేరాలి, ఎంపీసీనా, బైపీసీనా, హెచ్ఈసీనా, సిఈసీనా, ఇంకోట లేదంటే డింకీ కొడితే మళ్ళీ సప్లిమెంటరీ రాయాలా, ఇలా ఇంతే తప్ప ఆ మూమెంట్కి అంటే అందరికీ కాకపోవచ్చు, బట్ మెజారిటీ ఆఫ్ ఆ ఫేజ్ నుంచి వచ్చిన వాళ్ళమే కాబట్టి. బట్ వాడికి వచ్చినటువంటి ఆపర్చునిటీ వాడికి రాసి పెట్టాడు దేవుడు డెఫినెట్గా. వాడి కష్టానికి వాడికంటూ ఒక చరిత్ర రాసుకోవడానికి వాడికి ఆ టైం పెట్టాడు. సో బుడ్డోడ్ టైం వచ్చింది. ఇప్పుడు ఆల్రెడీ ఐపీఎల్ అదరగొట్టాడు, హయ్యెస్ట్ రన్స్, ఆరెంజ్ క్యాప్ వచ్చింది, ఇంపాక్ట్ఫుల్ ప్లేయర్ అవార్డు వచ్చింది, మొత్తం 5 అవార్డులు ఆరెంజ్ క్యాప్తో పాటుగా అన్నీ తీసుకుని హ్యాపీగా ఇంటికి వెళ్ళి కూర్చున్నాడు. మొత్తం టర్న్ ఓవర్ వాడు ఆస్తులు పాస్తులు అన్నీ లెక్కేసినా కూడా ఒక 15 ఏళ్ల కుర్రాడికి పాకెట్ మనీ ఎంత ఉందిరా అంటే అమ్మ ఇచ్చిన 50 రూపాయలు, నాన్న ఇచ్చిన 100 రూపాయలు, 150 ఉంది. సాయంత్రం సినిమాకి వెళ్ళి ఒక కూల్ డ్రింక్ తాగేసి ఇంటికి వచ్చేటప్పుడు ఏ జెమ్స్ ప్యాకెట్టో లేదంటే చిప్స్ ప్యాకెట్టో కొనుక్కొని ఇంటికి వెళ్ళి పడుకుంటాను హ్యాపీగా అనుకుందామంటే వాడికి దానికి 1,00,000 రెట్లు ఎక్కువైంది. వాటెవర్, హీ ఈజ్ అ చైల్డ్ ప్రాడజీ, నో డౌట్ అబౌట్ ఇట్. ఒక అన్ఎక్స్పెక్టెడ్ టాలెంట్ అంటాను చూసారా, మనం ఎక్స్పెక్ట్ చేయం ఇలా కూడా ఆడతారా అని చెప్పి. అంటే ఆఫ్టర్ సచిన్ టెండూల్కర్ మళ్ళీ ఇప్పుడు వైభవ్ సూర్యవంశీ పేరు ఎక్కువగా వినిపిస్తుంది. బికాస్ ఆ రోజున్నటువంటి దిగ్గజాలు 1989లో ఆ రోజున్నటువంటి దిగ్గజాలతో పోలిస్తే సచిన్ టెండూల్కర్ వయసు 16 సంవత్సరాల 205 రోజులు మాత్రమే. అంటే దాదాపుగా 17 ఏళ్ళకి దగ్గరలో ఉన్నాడు. కానీ ఇప్పుడు వైభవ్ సూర్యవంశీ కేవలం 15 ఏళ్ళు. ఆల్రెడీ మన ఇండియన్ ఏ టీమ్ వరల్డ్ కప్లో 80 బాల్స్లోనే 175 రన్స్ కొట్టాడు. ఆ రికార్డ్ కూడా ఉంది. సో ద కేపబిలిటీ అండ్ ద కెపాసిటీ అనేది ఏంటి అనేది తెలుస్తుంది. సచిన్ టెండూల్కర్ కూడా ఎలా ప్రశంసిస్తున్నాడంటే ఆఖరికి నేను అసూయపడుతున్నాను వాడిని చూసి. వాడు సాధించిన దాంతో పోలిస్తే నేను సాధించింది కొంచెం తక్కువే అంటూ మేబీ ఆ చిన్ననాటి సమయం తను మళ్ళీ గుర్తు తెచ్చుకున్నట్టున్నారు సచిన్ టెండూల్కర్ కూడా. సో చాలామంది ప్రతి ఒక్కళ్ళు కూడా విదేశీ ప్లేయర్లు సైతం ఎలా అంటే మనం చెప్పుకున్నాం కదా, ఏదో పద్ధతిగా గోడ కట్టినట్టు కొట్టి వీడేంట్రా 6లు కొట్టి వచ్చి కాళ్ళకి దండం పెట్టి వెళ్తున్నాడు అని చెప్పని అనుకున్నాం కదా. సో అలాగా ఇప్పుడు శ్రీలంకలో జరుగుతున్నటువంటి అండర్ ఏ టోర్నమెంట్ ఏదైతే ఉందో దానికి ఆల్రెడీ శ్రీలంకకి వెళ్ళాడు. అక్కడ నిరూపించుకునేది వేరు. ఏ జట్లు అంటే ఒక కైండ్ ఆఫ్ ప్రాక్టీసింగ్ ఎన్వైరన్మెంట్ అనుకోవచ్చు. ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడడానికి వెళ్ళే ముందు, పెద్ద జట్ల మీద ఆడడానికి, మెయిన్ టీమ్స్ మీద ఆడడానికి వెళ్ళే ముందు ఇది ఒక కైండ్ ఆఫ్ ప్రాక్టీస్ అనుకోవచ్చు. ఏ జట్టుకి సంబంధించి మన వాళ్ళు అండర్ 19 అయిపోయింది. ఏ జట్లు అంటే అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఐర్లాండ్ అండ్ ఇంగ్లాండ్ ఈ 2 టోర్నీలు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి వైభవ్ సూర్యవంశీకి చోటు దక్కేటువంటి అవకాశం ఉంటుంది. సో ఐర్లాండ్ అండ్ ఇంగ్లాండ్. సరే, ఐర్లాండ్ అంటే ఒక రకంగా చిన్న జట్టే అయినప్పటికీ వాళ్ళ ఆట తీరు వాళ్ళది. ప్రపంచ కప్లో ఐర్లాండ్ ఏం ఆడింది ఏంటి అనేది పక్కన పెడితే ఇంగ్లాండ్ ఒక రకంగా చాలా అంటే చాలా టఫ్ సిచ్యువేషన్ అని చెప్పొచ్చు వైభవ్ సూర్యవంశీకి. ఇంగ్లాండ్ లాంటి జట్టుతోటి వాళ్ళు ఆడడం అంటే ఆ రోజు సచిన్ టెండూల్కర్ డెబ్యూ మ్యాచ్ 1989లో జరిగినటువంటి దాంట్లో అగేనిస్ట్ పాకిస్తాన్ ఇప్పుడు ఇంగ్లాండ్ తోటి ఆడాల్సి వస్తుంది. ఇంకా ప్రస్తుతానికైతే పరిగణలో ఉంది అని అంటున్నారు. ఒకవేళ డెఫినెట్గా వస్తే మాత్రం ఇందులో సచిన్ రికార్డు కూడా బద్దలైనట్టే. సచిన్ టెండూల్కర్ కంటే కూడా అతి పిన్న వయస్కులో ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడుతున్నటువంటి భారతీయుడిగా వైభవ్ సూర్యవంశీ పేరెన్నికంటాడు, అందులో డౌట్ లేదు. సరే, ఐపీఎల్కి వచ్చేసరికి ఇంకా అది కలగపులగం కాబట్టి అక్కడ ఉండేటువంటి స్పీడ్, క్రేజ్, జోష్ ఇవన్నీ వేరు. బట్ ఇంటర్నేషనల్ క్రికెట్ దగ్గరికి వచ్చేసరికి క్లాసిక్ గేమ్, అక్కడ డిఫరెంట్ ఉంటుంది. అక్కడ ఈ 20 ఓవర్లలోనే ఇంత చిన్న ప్రపంచంలో నా ఇష్టం ఎలా అయినా బాధేస్తాను, ఎలా అయినా వచ్చేస్తాను అనుకోవడం కాదు. అక్కడ కుదురు కావాలి. ఆ కుదురు అక్కడ నేర్చుకుంటే తర్వాత టెస్ట్ క్రికెట్ అక్కడ బయటపడుతుంది. సరే, టెస్టుల గురించి అంటే చాలా పెద్ద విషయం ఇప్పుడు మాట్లాడడానికి మన వాడుకున్న దూకుడికి. బట్ వన్డే ఇంటర్నేషనల్ క్రికెట్ గురించి మాట్లాడినప్పుడు ఇంటర్నేషనల్ లెవెల్లో ఆడుతున్నప్పుడు అన్ని రకాలుగా స్టడీ చేస్తారు. 20 ఓవర్లలో వీడికున్నటువంటి పరిమితమైనటువంటి ఆ 5 ఓవర్లో 10 ఓవర్లో వీడు వస్తున్నాడు, తర్వాత ఆ ఫీల్డింగ్ దగ్గర కూడా ఇన్ని ఓవర్లు ఇలా ఉంటున్నాడు.
ఎక్కడ వీడి బ్యాటింగ్లో ఆ 5 ఓవర్లకు సంబంధించినటువంటి టెక్నికే ఉందా, లేదు 50 ఓవర్స్కి కావాల్సినటువంటి స్టామినా, దాంట్లో ఉండేటువంటి లోతుపాతులు అండ్ ప్రతి యాంగిల్ని కూడా అబ్జర్వ్ చేస్తారు. ఎక్కడ మైనస్ దొరుకుతుందా అని చూస్తారు. సో ఇలాంటి సమయంలోనే చాలా పట్టుదలగా ఉండాలి, చాలా ప్రశాంతంగా ఉండాలి, సహనంతో ఉండాలి. దూకుడు ఉండొచ్చు, తప్పులేదు. అలాని ప్రతి బంతి బాదడమే అనేటువంటి ఒక పాలసీ పెట్టుకోకూడదు. సెహ్వాగ్ ఎంత దూకుడుగా ఉండేవాడో సచిన్ కూడా చెప్పేవాడు కదా, ఆగ్రా బాబు కొట్టకరా నాయన అని చెప్తే ఓకే పాజీ ఇంతే. కానీ ద్రావిడ్లో ఉన్నటువంటి ఆ నిలకడ, లక్ష్మణ్లో ఉన్నటువంటి ఆ క్లారిటీ, ఆ కమాండబిలిటీ, ఇవన్నీ కూడా అలవర్చుకోవాలి. సో బ్యాట్ ఉంది కాబట్టి బంతి కళ్ళెదురుగా కనిపిస్తోంది, అర్జునుడిలాగా నీకేం కనిపిస్తుందంటే నాకు కేవలం పక్షి కన్ను మాత్రమే కనిపిస్తుంది అని ద్రోణుడికి చెప్పి అయితే కొట్టు అంటే బాణం కొట్టేసినట్టుగా ప్రతి బంతిని బౌండరీకు లేదంటే స్టాన్స్ అవతలకు పంపించేస్తాను అనేటువంటి దూకుడు తత్వాన్ని కాస్త కుదురుగా పెట్టుకోవాలి. సో ఇక్కడ కెప్టెన్ కూల్ లక్షణాలు కూడా కావాలి. సో ఇవన్నీ ఇప్పుడు చెప్తే అర్థం చేసుకోగలడు, డెఫినెట్గా అర్థం చేసుకోగలడు కాబట్టే 15 ఏళ్ల వయసులోనే ఇంత స్థాయి దాకా వచ్చాడు. సో ఇంకా భారత భవిష్యత్ క్రికెట్కి ఒక మంచి ప్లేయర్గా నిలవాలి అన్నప్పుడు ఖచ్చితంగా జాగ్రత్త ఉండాలి. ఎందుకంటే అసలు పరీక్షా సమయం ఇక్కడి నుంచే మొదలవుతుంది. ఐపీఎల్లో పెద్ద స్లెడ్జింగ్లు ఇవన్నీ ఉండవు, పెద్ద పట్టించుకోరు. ఎందుకంటే ఆల్ మిక్స్ ఫ్రూట్ జ్యూస్ కాబట్టి ఒక జట్టులో మొత్తం అన్ని దేశాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఉంటారు కాబట్టి పెద్దంత ఇబ్బంది ఉండదు. ఏదో ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడుకున్నట్టుగా ఆడుకుంటారు అంతే, అందులో పెద్ద స్లెడ్జింగ్ మనకు కనిపించదు. కానీ 1-1 2 నేషన్స్ ఆడేటప్పుడు మాత్రం అవతల ప్లేయర్లు ప్రొవోకేట్ చేస్తారు. వాళ్ళు అక్కడ సెంటిమెంట్లు పట్టించుకోరు. అరే ఇండియాలో ఐపీఎల్ ఆడాం కదా, వీడు మన జట్టులోనే ఉన్నాడు కదా అని మిగతా వాళ్ళు ఎవరు ఇది తీసుకోలేరు. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ నేషనాలిటీ వాళ్ళకి వచ్చేస్తుంది ఆటోమేటిక్గా, దట్ టు ఇన్ దేర్ హోమ్ గ్రౌండ్స్. అది చాలా డిఫరెంట్ ఉంటుంది. ఇప్పటిదాకా మన వాళ్ళు చాలా ఫేస్ చేశారు కదా అలాంటివి. సో దాన్ని అలవర్చుకోవాలి, జాగ్రత్త పడాలి, చూసుకోవాలి, కూల్ని ఎక్కడ పోగొట్టుకోకూడదు. ఇలాంటివి చెప్పాలంటే ఎన్నో ఉన్నాయి. అట్ ద సేమ్ టైం ఈ పరీక్షా సమయం ఎలాంటిది అంటే ఐపీఎల్లో ఆడినటువంటి వాళ్ళు లేదంటే ఒక పర్టిక్యులర్ సెగ్మెంట్కి ఆడినటువంటి వాళ్ళు తర్వాత ఇంటర్నేషనల్ క్రికెట్లో కనుమరుగైపోయారు, అక్కడ కుదురుకోలేకపోయారు. ఎగ్జాంపుల్ వినోద్ కాంబ్లీ. సచిన్ కంటే కూడా టాలెంటెడ్ అంటారు, కానీ అది తన అలవాట్లు కావచ్చు లేదంటే దూకుడు కావచ్చు, ఆటకు దూరం అయిపోయాడు. ఇలా ఎంతోమంది ప్లేయర్స్ ఉన్నారు. అలాంటి దాన్ని కూడా దగ్గరకు రానివ్వకూడదు. ఫోకస్ అంతా కూడా కెరీర్ మీదే ఉండాలి, దానికి తగినట్టుగానే కూల్గా ఉండాలి. అప్పుడే అసాధ్యాలైనా సరే సుసాధ్యాలు అవుతాయి, అందులో ఎటువంటి అనుమానం అయితే లేదు. బట్ డెఫినెట్గా రేపు మళ్ళీ ప్రపంచ క్రికెటర్ని శాసించగల సత్తా భారతదేశానికి ఉంది. దాంట్లో ఆ టీంలో ఖచ్చితంగా వైభవ్ ఉండి తీరాలి. అలా ఉండాలి అంటే ఇప్పటి నుంచే తను తాను సన్నద్ధపరచుకోవాలి. సో బుడ్డోడికి ఆవేశం ఎక్కువే, దాంతోపాటు ఆలోచన కూడా అలవడితే రేపు పొద్దున్న బంతి గాల్లోకే. ఏమంటారు? మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.